హోరేబు పర్వతానికి వచ్చాడు. తను వచ్చినప్పుడు ఒక పొద నడిమిని ఏం చేస్తూ ఉంది అని అంటే అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైనట్టుగా చూస్తూ ఉంది. కానీ ఆ ప్రత్యక్షత ఎలా కనబడుతూ ఉంది అని అంటే పొద మండుతూ ఉందండి. అయితే ఎంతసేపు చూసినా మోసే పొద ఏం కాలేదు చెప్పండి, కాలిపోలేదు. పొద మండుతూ ఉన్నప్పుడు కాలిపోవాలి కదా, అది కాలిపోవడం లేదు. అప్పుడు వెంటనే మోసే కనిపించింది, ఏంటి వింత, ఇంత పెద్ద మంటలు వస్తూ ఉన్నాయి, పొద కాలిపోవాలి కదా, కాలిపోలేదే. కాబట్టి నేను దగ్గరగా పోయి చూస్తాను అని సమీపిస్తూ ఉన్నప్పుడు ఒక స్వరం పడుతూ ఉంది, మోసే మోసే దగ్గరగా రాకము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని ఒక స్వరము మోసేకి వినబడినట్టుగా చూస్తూ ఉంటూ. ఆ తర్వాత చెప్పాడు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము అని చెప్పడం చూస్తూ ఉన్నాను. నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము అని చెప్పడం చూస్తూ ఉన్నాను. విడువుము అనే మాట మనకి ఏం జ్ఞాపకం చేస్తూ ఉంది అని అంటే అప్పటికి మోసేకి 80 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 80 సంవత్సరాలు 2 భాగాలుగా కనబడుతూ ఉన్నాయి. మొదటి భాగం ఐగుప్తులు 2 సంవత్సరాలు ఉన్నాడు, 40 సంవత్సరాలు. ఆ 40 సంవత్సరాల కాలంలో గమనిస్తూ వస్తే మోషేని గురించి స్టెఫను మాట్లాడుతూ అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే ఆ 40 సంవత్సరాల కాలంలో స్టెఫను మాట్లాడుతూ మోషేని గురించి ఏం మనకు జ్ఞాపకం చేసుకున్నాడు. 22వ వచనం, మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. మోసే ఐగుప్తుల సకల విద్యలన్నీ అభ్యసించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఐగుప్తు దేశంలో మోసే అభ్యసించడానికి మీరేం చెప్పు, ఇక విద్యలు లేవు, అన్నీ అభ్యసించాడు. ఈ అన్ని విద్యలన్నీ అభ్యసించడం ద్వారా తాను ఏమైనాడు అని మనకు ఒక జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే ప్రవీణుడై ఉండను అనే మాట చూస్తూ ఉన్నాం. ప్రవీణుడు అంటే అర్థమేంటి, అన్నీ ఇక పొదువు లేదనమాట, ప్రావీణ్యత, సంపూర్ణత అనేటువంటిది మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉందన్నమాట. అప్పటికి తనకు 40 సంవత్సరాలు వచ్చేసింది. 40 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత తనకు ఒక ఆలోచన వచ్చిందంట. అందుకే నిర్గమకాండంలో గమనిస్తూ వస్తే ఏమని చెప్పబడుతుంది అని అంటే చూడండి, మొదటి అధ్యాయంలో నిర్గమకాండము మొదటి అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే మనకి ఎప్పుడైతే 40 సంవత్సరాలు నిండా వచ్చినవిగా కనబడుతూ ఉన్నాయో చూడండి, ఒక మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఎన్నో వచనం అది, 11వ వచనం 2వ అధ్యాయం. ఆ దినములలో మోసే పెద్దవాడై తన జనముల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తుని కొట్టగా చూచెను. కానీ మోసే పెద్దవాడైనాడు. తను పెద్దవాడైన తర్వాత తన జనులను చూడాలనేటువంటి కోరిక పుట్టినట్టుగా చూస్తూ ఉన్నా. అప్పుడు పోయేసరికి ఏమైందంటే ఒక హెబ్రీయుణ్ణి, అంటే అబ్రహాము సంతానమైన ఒక మనుషుడిని ఐగుప్తుల సంతానమైన ఒక మనుషుడు కొట్టడం చూస్తూ ఉన్నా. ఎప్పుడైతే అది చూశాడో అప్పుడు మోసే ఏం చేశాడు, 12వ వచనం, అతను ఇటు అటు తిరిగి చూచి ఎవ్వడనూ లేకపోగా ఐగుప్తుని చంపి ఇసుకలో వారిని కప్పిపెట్టాను. అటు ఇటు చూశాడంట, పైకి చూడలా, పైకి చూస్తే బాగుండేదన్నమాట. అయితే అటు ఇటు చూశాడంట, ఎవరు కనపడ్డంలే, దేవుడు చూస్తూ ఉన్నాడనే జ్ఞానం లేదు కదా. సకల విద్యలలో అభ్యసించిన వాడిగా ప్రవీణుడిగా కనబడుతున్నాడు, కానీ ఆ దేవుడు పైన ఉన్నాడు అని చూస్తున్నాడనే గ్రహింపు లేదు ఆ మనుషులకి. చాలా మన విద్యలన్నీ ఇలా మనల్ని చెరిపివేస్తాయి, వాటి వైపే మనం చూస్తూ ఉంటాం, కానీ ఆ దేవుని సంకల్పాన్ని చూసేవారంగా కనబడు. వెంటనే ఆ మనుషుడిని చంపి ఇసుకలో ఏం చేశాడంటే చెప్పండి, పూడ్చిపెట్టేసినట్టుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు ఈ మనుషుడు సంతోషపడ్డాడు. ఎందుకు, నా ప్రజలకు నేను గొప్ప కార్యం చేశాను, ఈ ప్రజలు చూశారు కాబట్టి వారు నన్ను ఇష్టపడతారని అనుకుంటూ వచ్చాడు. ఇంకొక రోజు మళ్ళా బుద్ధి పుట్టిందండి ఆ ప్రజలను చూడాలని. మళ్ళా బుద్ధి పుట్టేప్పుడు పోయేసరికి ఏమైంది అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే ఇద్దరు హెబ్రీలు ఏం చేస్తూ ఉన్నారంట, పోట్లాడుతూ ఉండేది. 13వ వచనం చూడండి, మరునాడు అతడు బయట నడిచి వెలుచుండగా హెబ్రీలని మనుషులు ఇద్దరు పోట్లాడుతూ ఉండేది. ఇద్దరు పోట్లాడుతూ ఉన్నారంట. అప్పుడు మోసే ఏం చేయాలి,
ఆ మొదటైతే ఒకడేమో ఐగుప్తుడు, ఒకడు హెబ్రీయుడు. కాబట్టి ఐగుప్తుని చంపేశాడు, హెబ్రీయుని విడిపించాను, సంతోషపడ్డాడు. ఇప్పుడు ఇద్దరు హెబ్రీయులు పోట్లాడుతూ ఉన్నారు. ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు అన్నాడు తాను, ఆ అన్యాయం చేసేవాడిని చూసి అంటా ఉన్నాడు, నీవేళ నీ పొరుగువారిని కొట్టుచున్నావు అని అడుగగా. ఒకడు అన్యాయం చేస్తున్నాడు, ఒకడు, ఇద్దరు హెబ్రీయులే. ఆ అన్యాయం చేసేవాడిని అడుగుతున్నాడు, నువ్వెందుకు నీ తోటి సహోదరుడు కొడుతూ ఉన్నావు అని అడగడం చూస్తూ ఉన్నావు. అడగడం చూసిన వెంటనే వాడు అంటున్నాడు, చూడండి, అతడు మా మీద నిన్ను అధికారినిగాను తీర్పునిగాను నియమించిన వాడు ఎవడు? నీవు ఆ ఐగుప్తుని చంపినట్లు నన్ను నువ్వు చంపవలనని అనుకొనుచున్నావా అని. ఇప్పుడు వాడు అనేసాడు, మన ఐగుప్తుని చంపేశావు కదా, అట్లాగే నన్ను కూడా చంపాలని అనుకుంటా ఉన్నావా అని అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో చూడండి, ఇప్పుడు మోసే తాను చేసినది అందరికీ బయలుపడిందని చెప్పేసి ఐగుప్తు దేశం విడిచిపెట్టి పారిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. చూసారా? కాబట్టి ఇప్పుడు చూడండి, హెబ్రీయులలో ఎవరికి తెలియదు ఐగుప్తుని చంపినట్టు. ఆ ఐగుప్తుని చేతుల నుంచి విడిపించాడు కదా హెబ్రీయుడు, వాడికి తప్ప. ఇప్పుడు అన్యాయం చేసేవాడు ఎవడు చెప్పండి? వాడే. చూసారా? ఐగుప్తుని అన్యాయం చేస్తూ ఉంటే మోసే విడిపించాడు. అది ఇప్పుడు ఈ మనుషుడు ఏం చేస్తున్నాడంటే తోటి సహోదరునికి ఏం చేస్తూ ఉన్నాడు? అన్యాయం చేస్తూ ఉన్నాడు. అర్థమైపోయింది, అన్యాయాన్ని సహించడు ఈ మనుషుడు. కాబట్టి మన ఐగుప్తుని చంపేశాడు, ఇవాళ నన్ను కూడా చంపేస్తాడు. ఎప్పుడైతే ఐగుప్తుని చెప్పిన సంగతి బయట పెట్టేశాడో ఐగుప్తు దేశంలో విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. నిజముగా దేవుని సంకల్పం ఏంటంటే ఆ ఐగుప్తులో ఉన్న ప్రజలను దేవుడు విడిపించాలా అని చెప్పాడు. ఈ విడిపించేటువంటి విషయాల గురించి ఆదికాండం 15వ అధ్యాయంలో గమనిస్తూ వస్తే అబ్రాహాముతో ఏం చెప్పాడు? ఆదికాండం 15వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 11వ వచనం నుండి చూడండి. ఆయన నీ సంతతి వారు 15:13 తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశము వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. కాబట్టి 400 ఏళ్ళు వీరిని శ్రమ పెడతారు. ఆ తర్వాత నేనేం చేస్తాను అని అంటే ఐగుప్తుల నుండి, దాసత్వంలో నుండి వారిని నేను బయటకు తీసుకొస్తాను అని దేవుడు అబ్రాహాముతో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మోసే వయసును బట్టి గమనిస్తూ వస్తే ఈ హెబ్రీయులు ఐగుప్తుల నుండి ఎప్పుడు వారు బయటకు వచ్చారు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే, హెబ్రీయులు ఐగుప్తు యొక్క దాసత్వం నుండి వారు బయటకు ఎప్పుడు వచ్చారు అని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది అని అంటే, నిర్గమకాండం 12వ అధ్యాయము 41వ వచనం చూడండి. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినది ఏమనగా, ఆ దినమందే యెహోవా చేనలన్నీ ఐగుప్తు దేశముల నుండి బయలుదేరిపోయాను. కాబట్టి 430 సంవత్సరాలు అయిన తర్వాత చూసారా? ఇప్పుడు మనం గమనిస్తూ వస్తే మోసేకి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్న కాలం. ఆ తర్వాత మోసేను దేవుడు దర్శించాడు సీనాయి పర్వతం దగ్గర. అప్పటికి మోసేకి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 80 సంవత్సరాలు. చూసారా? ఇప్పుడు 80 సంవత్సరాల గురించి మనం గమనిస్తూ వస్తే చూడండి, ఇప్పుడు ఆ 40 ఈ 40 ఎన్ని సంవత్సరాలు? అప్పుడు ఎన్ని సంవత్సరాలు మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే 80 సంవత్సరాలు మోసే. అని ఇప్పుడు మనం గమనిస్తూ వస్తే బయటకు వచ్చింది ఎప్పుడు? 430 సంవత్సరాలు. అంటే 430 సంవత్సరాలకు 10 సంవత్సరాలు ముందుకు తీసుకొని పోతే 390 సంవత్సరాలు వచ్చేసరికి గమనిస్తూ ఉంటాం. ఐగుప్తులో మోసేకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి చెప్పండి? 40 సంవత్సరాలు వచ్చాయి. చూసారా? ఇంకా 10 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 10 సంవత్సరాలలో మోసే దేవుని చిత్తాన్ని గ్రహించి ఆ ఐగుప్తు నుండి బయటికి తీసుకొని రావాలి. దాని కొరకు ఏం చేయాలి? మోసే దేవుని మీద ఆధారపడవలసిన వాడిగా కనబడుతున్నాడు. అదే దేవుని మీద ఆధారపడవలసినటువంటి మోసే గమనిస్తాం, తనకున్న జ్ఞానం, తన బలము, తన శక్తి, తన విద్యలు ఇవన్నీ ఉపయోగించుకోవడం ద్వారా గమనిస్తూ ఉంటాం. అబ్రాహాముతో దేవుడు 400 సంవత్సరాలని చెబితే ఈ మోసే యొక్క అవిధేయతను బట్టి 430 సంవత్సరాలు. చూసారా? అదనమాట. కాబట్టి ఎందుకు ఈ 430 సంవత్సరాలు? మోసే నేర్చుకోవాలి. అందుకే 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో మోసే ఏం చేస్తూ వచ్చాడు అని అంటే
గొర్రెలు కాస్తూ వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రత్యక్షమైనాడు దేవుడు. కాబట్టి పొదలో మండుతూ ఉన్న పొద కనబడుతూ ఉంది, పొద కాలిపోలేదు. ఇది మనకేం చూపిస్తూ ఉంది అంటే పొద మండుతున్నప్పుడు కాలిపోవాలి కదా. అయితే దేవుని ప్రజలను చూపిస్తుంది పొద. వారికి క్షేమం ఉంది. మంటలు ఆ మండుతూ ఉండడం శ్రమలను చూపిస్తూ ఉన్నాయి. అయితే దేవుడు వారిని విడిపించేవాడిగా కనబడుతున్నాడు. అది వింత. కాబట్టి వారిని విడిపించడానికి మోసేనే కావాలి. అందుకే మోసేతో చెబుతున్న మాట ఏంటంటే, నీవు నిలిచున్న స్థలం పరిశుద్ధ ప్రదేశము, నీ పాదముల నుండి ఏం చేయమన్నాడు చెప్పండి, నీ చెప్పులు విడిచిపెట్టు అనేటువంటిది మనకి ఏం చూపిస్తూ ఉంది అంటే, మోసేలో ఏమైతే ఉన్నాయో అవన్నీ ఏం చేయాలో విడిచిపెట్టేవాడిగా ఉన్నాడు. అందుకే చెప్పులు ఇక్కడ పితృ పారంపర్యమైనటువంటి వాటన్నిటినీ చూపిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి అవన్నీ దేవుని మహిమ కొరకై ఆ మనుషుడు సాధనంగా ఉపయోగపరచబడడానికి అభ్యంతరంగా కనబడుతూ ఉన్నాయి. ఏవి అభ్యంతరంగా కనబడుతున్నాయో అవన్నీ ఏం చేయాలి చెప్పండి, మోసే విడిచిపెట్టాలి అని మనకు కనబడుతుంది. మోసే, ఎందుకు నేను నీకు ప్రత్యక్షమయ్యాను, నీ చెప్పులు విడిచిపెట్టు. వెంటనే మోసే చెప్పులు విడిచిపెట్టడం చూస్తూ ఉన్నాం. అది విధేయతను మనకు జ్ఞాపకం చేస్తుంది. విధేయతను జ్ఞాపకం చేస్తుంది. ఏంటి విధేయత అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే, దేవుడు చెప్పాడు, ఐగుప్తు దాసత్వంలో ఉన్న నా ప్రజలను విడిపించిన కొరకై వారి శ్రమలు, వారి మూలుగులు అవన్నీ చూశాను నేను. అబ్రహాముతో చేసినటువంటి కనాను దేశంలోనికి వారిని ప్రవేశపెట్టడానికి నేనేం చేశాను చెప్పండి, దిగి వచ్చి ఉన్నాను. కాబట్టి మనం గమనిస్తూ వస్తే ఈ నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే 8వ వచనములో, లేకపోతే 8వ వచనంలోని చివరి భాగంలో దిగి వచ్చి ఉన్నాను అని చెప్పడం రమ్ము. కాబట్టి నేను నిన్ను ఐగుప్తుకు పంపిస్తాను, నువ్వు ఐగుప్తుకు వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను మీదకు పంపాడని చెప్పు అని దేవుడు మోసేతో చెప్పాడు. అప్పుడు మోసే ఏమన్నాడంటే, వెంటనే అయ్యా నేను పోతాను, మీ పితరుల దేవుడు నన్ను మీదకు పంపాడని నేను చెప్తాను. చెప్పినప్పుడు ఒకవేళ కనుక వారు ఆయన పేరేమి అని అడిగితే నేనేం చెప్పాలి, ఆయన పేరేమని అడిగితే నేనేం చెప్పాలి. అందుకు ఇప్పుడు 14వ వచనం చదవడం తెచ్చిన వారు, అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోసేతో చెప్పాడు. దేవుడు ఏమని చెప్పాడు చెప్పండి, ఇక్కడ నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోసేతో చెప్పేది అని చూస్తూ ఉన్నా. అందుకే యెహోవా అనే పదం హెబ్రీ భాష, అదే తెలుగులోకి వచ్చేసరికి యెహోవా అనే పదంలో ఉన్న అర్థం ఏంటంటే ఉన్నవాడు అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది అన్నమాట. ఆయనే యెహోవా. అందుకే ఇప్పుడు 100వ కీర్తనలో మనం గమనిస్తూ వస్తే 3వ వచనంలో ఏమని జ్ఞాపకం చేయబడుతుంది చదవడం తెచ్చిన వారు, కీర్తనలు 100వ అధ్యాయం 3వ వచనంలో గమనిస్తూ వస్తే అక్కడ కీర్తనల గ్రంథకర్త అంటా ఉన్నాడు ఏమని అంటే, యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి. యెహోవాయే దేవుడు అని ఏం చేయాలి చెప్పండి, తెలుసుకొనుడి. లోకంలో చాలామందికి యెహోవాయే దేవుడు అన్న సంగతి చాలామందికి తెలియదు. అదే చెప్పండి, చాలామందికి తెలియదు. అందుకే రకరకాలుగా కనబడుతూ ఉన్నాయి. అయితే మనం గమనిస్తూ ఉంటూ ఉంటాం, దేవుడు ఒక్కడే అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆ ఒక్కడు ఎవరని మనకు జ్ఞాపకం చేయబడుతుందంటే సృష్టికర్త. అందుకే సూర్యుడు చంద్రుడు సమస్తాన్ని కూడా ఆయన సృష్టించిన వాడిగా కనబడుతున్నాడు. దేవుని చే సృష్టించబడిన ప్రపంచములకు గమనిస్తాం. సూర్యుడు ఎంతమంది అమ్మా చెప్పండి ఎవరన్నా, సూర్యుడు ఎంతమంది, ఒక్కడే ప్రపంచానికి. సూర్యుడు సృష్టి దేవుడు వెలుగు కలుగును కాక అని చెప్పాడు, వెలుగు కలిగిపోయింది సృష్టి. కానీ ఒక్క సూర్యుడు ప్రపంచానికి సరిపోగలేంది, దేవుడు ఒక్కడే సరిపోడా చెప్పండి, లేదు. లోకానికి జ్ఞానం. అందుకే యెహోవాయే దేవుడిని తెలుసుకోనండి. ఎందుకు యెహోవాయే దేవుడిని తెలుసుకోవాలని అంటే, అదే వచనంలో చూడండి, ఆయనే మనను పుట్టించెను. ఆయనే మనల్ని ఏం చేశాడు చెప్పండి, పుట్టించెను. ఆయనే అనే మాట మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే, ఇంకొక విధంగా మానవుడు పుట్టలేదు. కాబట్టి కొన్ని సిద్ధాంతాలు చూస్తాం మనం. మనుషుడంట ఎక్కడి నుంచి వచ్చాడంటే చెప్పు, కోతిలో నుండి వచ్చాడంట. చూసారా, కోతిలో నుండి వచ్చాడు. అప్పుడు ఎవరో అన్నారంట తోక ఏమైందంటే గోడకేసి రుద్దేసరికంట తోక తెగిపోయిందంట. నమ్మదగిన మాటలని చెప్పండి ఇవన్నీ. ఇప్పుడు చూడండి, ఒకవేళ కోతే మనుషుడు అనుకుందాం, కోతిలో నుంచి వచ్చాడు అనుకుందాం మనుషుడు. కోతిలోని మనుషుడు వచ్చేస్తే ఈ దినాల్లో మనకి ఎక్కడ ఏం కనబడకూడదమ్మా చెప్పండి, కోతులు కనబడకూడదు కదా.
అంతే, లా చెప్తున్నాను అనమాట నేను. కోతులన్నీ ఏమైపోయి ఉండాల్సింది చెప్పండి? మనుషులు అయిపోయి ఉండాల్సింది. లేదు కదా, కోతులు ఉన్నాయి కదా. అందుకే దేవుడు మానవుడిని ఎలాగ సృష్టించాడో అలాగే ఉన్నాడు. ప్రతి సృష్టి కూడా ఎట్లా సృష్టించబడిందో నాటికి నేటికి అలాగే కనబడుతూ ఉంది. కానీ మానవుడు తన మహిమ కొరకు దేవుడు సృష్టించాడు. అందుకే 1వ అధ్యాయము ఆదికాండములో 27వ వచనంలో చూస్తాం, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని ఏం చేశాడు చెప్పండి? సృజించెను అని చూస్తూ ఉంటాం. కాబట్టి 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే దేవుడిని యెహోవా అంట నేల మంటి తీసుకొని నరుని ఏం చేశాడు చెప్పండి? నిర్మించాడు. వారి నాసికారంధ్రములు అంటే ముక్కులు గుండానంట జీవముతో కూడా వాయువును ఊదినట్టుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు నరుడు ఏమైనాడు చెప్పండి? జీవాత్మైనాడు. ఆ తర్వాత చూస్తాం, ఆ నరుని యొక్క ప్రకటములను తీసి తిరిగా నిర్మించినట్టుగా చూస్తూ ఉన్నాం. వారి ఇరువురు ద్వారా లోకంలో ఉండే మానవులందరూ ఉద్భవించిన వారికి కనపడుతున్నారు. కాబట్టి అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనంలో మనకు ఒక మాట కనబడుతూ ఉంది. ఏంటి ఆ మాట? తీసిన వారు చదవండి. మరియు యావత్ భూమి మీద కాపురమునకు ఆయన యొక్కడి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒక్క మనుషుల నుండి అంట ఆయన ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. కాబట్టి లోకంలో ఉండే మానవులందరినీ కూడా ఆయన సృజించినటువంటి వాడు అనే సంగతి దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడడం మనం చూస్తూ ఉంటున్నాం. సరే, యెహోవా ఆయన సృష్టికర్తని మనం గమనించాం కదా. యేసు ప్రభు ఎవరు అనేది కూడా మనకు ప్రశ్న కనబడుతూ ఉంటుంది. యేసు ప్రభు ఎవరు? దేవుని వాక్యంలో మనం గమనిస్తూ వస్తే దేవుని వాక్యం చెబుతూ ఉంది, పాపము వలన వచ్చే జీతం ఏంటంటమ్మా? మరణం. సమాపత్రిక 6:20. పాపంలో వచ్చే జీతం మరణం. మరణము అంటే అర్థం ఏంటంటే ఎడబాటు అని అర్థం. చూడండి, మనలో శరీరము, ప్రాణము, ఆత్మ 3 ఉన్నాయి. ఎప్పుడైతే ప్రాణం పోతూ ఉందో ఆత్మ దేహానికి ఏమవుతుంది చెప్పండి? దూరం అవుతూ ఉంది. ఇప్పుడు పాపం మానవుడిని ఏం చేసింది అని అంటే సృష్టికర్త అయిన దేవునికి దూరం చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మరలా మానవుడు దేవునికి దగ్గర కావాలంటే ఆ మనుషునిగా పాపముల కొరకు ఏం కావాలి చెప్పండి? ప్రాయశ్చిత్తం కావాలి. అందుకే మన పూర్వీకులు లేక ఈ దినముల కూడా అనేకులు ఆయా విధములుగా యజ్ఞములు, యాగములు, బలులు, జాతరలు, ఆయా జంతువులను బలిస్తూ ఏం చేస్తూ ఉన్నారు? రక్తం చిందిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం కూడా చెబుతుంది, రక్త ప్రోక్షణ పాప ప్రాయశ్చిత్తం నిమిత్తం అవసరము అనే మాట గ్రంథం చెబుతూ ఉంది. అయితే ఆ రక్తం ఏ రక్తమై ఉండాలి చెప్పండి? మనుషుల రక్తమే అయి ఉండాలి. ఎందుకు అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే శరీరము, ఆత్మ, ప్రాణం కలిగిన మనుషుని యొక్క పాపములు ఆత్మ లేని శరీరము, ప్రాణం కలిగిన జంతువుల యొక్క రక్తము ద్వారా విడిపించబడదు. కాబట్టి ఇప్పుడు ఆ శరీరము, ప్రాణము, ఆత్మ లేని మనుషుని యొక్క రక్తమే కావాలి. ఆ మనుషుడు ఎవరై ఉండాలి అని అంటే పాపము లేని వాడై ఉండాలి. అందుకే యోబు గ్రంథం 14వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట ఉంది, పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగితే ఎంత మేలు. పాప సహితుడు అంటే ఎవరు అని అంటే పాపమును కలిగిన వాడు అని అర్థం. ముందుకు రాయాలి, పాపమును కలిగిన వాడు అని అర్థం. పాపరహితుడు అంటే ఎవరైనా మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే పాపము లేనివాడు. ఇప్పుడు చూడండి, ఒక పాపి అయినటువంటి మనుషుని గర్భమున ఒక పాపము లేనివాడు కనుక పుట్టగలిగితేనంట ఎంత మేలు చెప్పండి? ఎంత మేలు. అయితే అక్కడే రాయబడింది చూడండి, ఏమని? అలాగూ ఎవడును పుట్టనేరడు అనే మాట కనబడతావు. ఈ పాపంలో వచ్చే జీతం మరణమని శాసించింది ఎవరు? దేవుడి. అందుకే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడింది, మరణ శాసనము ఎక్కడ ఉండునో ఆడ మరణ శాసనము రాసిన వారి మరణం ఏంటంటే ఆవశ్యకం. అంటే మరణ శాసనాన్ని ఎక్కడ ఎవరైతే శాసించారో ఆ శాసించిన ఆయనే ఏం కావాలని అంటే మరణించాలంట. అప్పుడే మరణ శాసనం ఏం చేయబడుతుంది? కొట్టివేయబడుతుంది. ఇప్పుడు 17వ వచనం చదవండి, ఆ శాసనమును రాసిన వాడు జీవించుతూ ఉండగా అది ఎప్పుడైనా నువ్వు చెల్లునా? మా ప్రాంతాల్లో ఒక ఆమె ప్రభువుని నమ్ముకుంది, అనుకున్నమ్మ కమ్మోళ్ళు వారు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత అప్పటికి ఎవ్వరు లేరు అక్కడ వాళ్ళ మధ్యలో. ఈ ఒక్కటే, ఇదేదో కాని మతం, ఈ మతంలో దిగిపోయింది. ఆమె యొక్క సొంత అన్నే గ్రామానికి పెద్ద, గ్రామస్తులందరూ కలిసి పెద్దకు వచ్చి చెప్పారు, మీ చెల్లెలు ఆ మతంలో దిగింది కనుక ఆమెను ఊర్లో నుంచి వెలివేస్తారా, యేసు ప్రభువుని నమ్ముకోకుండా మానిపిస్తారా, రెండింటిలో ఏదో చేయండి అని చెప్పారు. ఎంత చెప్పి వినిపించుకోవడం ఆమె. ఇంకా తర్వాత ఏం చేశారు అని అంటే పంచాయతీ ఏర్పాటు చేసి పెద్ద మనుషులందరూ కూర్చొని ఫలానా రోజున ఆమెను వెలివేస్తాం,
ఇంట్లో నుంచి, పొలంలో నుంచి, ఊర్లో నుంచి వెలివేస్తాం అని తీర్మానం చేశారు. చాలా యోగ్యురాలమ్మ ప్రార్థన చేసుకుంటా ఉంది. ఇంకా రేపటి దినం అది జరుగుతుంది. ఈ ముందు రోజు రాత్రి ఏమైందో తెలిసా, ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చేసి చనిపోయినాడు. ఊరంతా గల్లంతా అయిపోయింది. అర్థమవుతా ఉందా? కాబట్టి ఇప్పుడు చూడండి, ఆమెను వెలివేయాలన్నటువంటి శాసనము ఏం చేయబడింది చెప్పండి? ఇప్పుడు కొట్టువేయబడింది. ఆ కారణాన్ని బట్టి అనేకులు ఆ ఊరిలో ప్రభువుని నమ్ముకున్నారు, దేవుని కొరకు జీవిస్తూ ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఒక శాసనం కొట్టువేయబడాలంటే ఎవరు శాసనం శాసించాడో ఆయనే చనిపోవాలి. ఇప్పుడు చూడండి, దేవునికి మరణం ఉందా చెప్పండి? మరణం లేదు ఆయనకు. ఎందుకని? ఆయనకి శరీరం లేదు, మనలాగా ఆత్మస్వరూపి. ఆయన వాక్కు శబ్దమైనటువంటి దేవుడు. ఇప్పుడు ఆయన మరణించకపోతే మనుషునికి పాపములకు ఏం లేదు చెప్పండి? ప్రాయశ్చిత్తం లేదు. అందుకే ఆయనకి ఏం కావాల్సి వచ్చింది చెప్పండి? శరీరం కావాల్సి వచ్చింది. తిమోతికి రాస్తూ పౌలు అంటా ఉన్నాడు, మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో, దైవ భక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది అంటాడు. దైవ భక్తిని గురించినటువంటి ఏంటంటే చెప్పండి? మర్మం. ఆ మర్మాన్ని తెలుసుకోకపోతే వేస్ట్ అనమాట. ఆ మర్మము గొప్పది. ఏంటి ఆ మర్మము అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే చక్కని మాట ఉంది అక్కడ. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను అని చూస్తూ ఉన్నాం. ఆయన అంటే యెహోవా, ఉన్నవాడైన దేవుడు, మానవులను పుట్టించినటువంటి దేవుడే. ఆయన ఈ లోకంలో ఏమైనది అని మనం చూస్తామనంటే సశరీరుడుగా ప్రత్యక్షుడాయను అనే మాట చూస్తూ ఉన్నాం. సశరీరుడు అంటే అర్థం ఏంటంటే, ఒకటి మానవ శరీరమునకు సమరూపమైనదిగా కనబడుతుంది. రెండవదిగా సశరీరము అంటే అర్థం ఏంటంటే సొంత శరీరము కలిగినటువంటి వాడుగా ఆయన ఈ లోకములకు వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. చూసారా? అంటారేమో, ఏంటన్నా మన శరీరం మన సొంతం కాదా అని. మన శరీరం మన సొంతం కాదు. ఇది అర్థమవుతూ ఉందా? మన తల్లిదండ్రులు ఈ శరీరాన్ని మనకిచ్చారు. కాబట్టి పిల్లలు అనేటువంటి వారు గమనిస్తాం, తల్లిదండ్రుల యొక్క ఆస్తి అని గ్రంథం చెప్తూ ఉంది. అయితే ఆయన అలా కాదు, సొంత శరీరం కలిగిన వాడుగా మానవ దేహముతో ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ఆయన మన పాపముల నిమిత్తము, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము ఏమైనాడంటే చెప్పండి? మృతి పొందెను, సమాధి చేయబడెను. ఆ తర్వాత వచనంలో మనం గమనిస్తూ వస్తే 4వ వచనంలో, లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచాను. లేఖనముల ప్రకారం 3వ దినం ఏం చేశాడు చెప్పండి? ఆయన తిరిగి లేచినటువంటి వాడిగా కనపడుతున్నాడు. చూసారా? ఆయన సజీవుడు. యోహాను సువార్త 10:18లో ప్రభు అన్నాడు, నా ప్రాణమును ఎవడు తీసుకోడు, నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారం ఉంది, తిరిగి దాన్ని తీసుకోవడానికి కూడా నాకేముంది చెప్పండి? అధికారం ఉంది. అందుకే నేను నా ప్రాణమును పెట్టుచున్నాను అని చెప్పాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే ప్రభు అన్నాడు, నేను మొదటి వాడును. చదవడం తీసిన వారు, నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును, మృతుడని అయితేనే కానీ ఇదిగో ఇదిగో అంటే చూడండి, యుగాయుగములు నేను ఏమై ఉన్నాను చెప్పండి? సజీవుడినై ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు సజీవుడైన దేవుడు. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో వ్రాయబడిన మాట చూస్తాం. సకల యుగములలో ఏమై ఉన్నాడు చెప్పండి? ఆయన రాజు అయి ఉంటా ఉన్నాడు. ఆయన అక్షయుడు అని మనకు కనబడుతుంది. అక్షయుడు అంటే క్షయము కాని వాడు. ఆయన అదృశ్యుడు, కనబడకుండా ఉండేటువంటి వాడు. చూసారా? ఆ యుగ యుగములు ఆయనకు మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. కాబట్టి యేసు సమస్తమును కలుగజేసిన వాడిగా కనబడుతున్నాడు. అందుకే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాం, లేదా 15వ వచనం కూడా చదవండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఏమై ఉన్నాడంట? ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు అంటే సృష్టి అంతటికి మొదటివాడు అనే సంగతి కనబడతా ఉంది. ఇప్పుడు 16వ వచనం చదవండి. జలేనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, అవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన సృజింపబడును, సర్వమును ఆయన ద్వారా సృజింపబడును, ఆయన్ను బట్టి సృజింపబడును. ఎంత చక్కని మాటలో చూడండి. సర్వము ఆయన ద్వారా, ఆయన్ను బట్టి, ఆయన కొరకు సృజింపబడినట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. అక్కడ ఉన్న మాట ఏంటంటే ఆయన అందరికంటే ముందుగా ఉన్నవాడు. చూసారా? అందుకే ఆ ప్రభువును స్తుతించుట ఏంటంటే చెప్పండి? మంచిది అనేటువంటి మాట ఇక్కడ ఒక మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకు ఆయన స్తుతించడం మంచిది? చూసే మేమన్నీ కూడా
అందుకే మనం చదువుకున్న భాగంలో లూకా వార్త 10వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే 38వ వచనం, అందులో వారు ప్రయాణమైపోవచ్చు ఉండగా ఆయన అనే పదం ఎవరిని చూపిస్తూ ఉందనంటే యేసు ప్రభువుని చూపిస్తూ ఉంది. ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవ రూపంలో ఈ లోకంలోకి వచ్చిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. అది ఇక్కడ ఏం జరిగిందని మనం చూస్తామనంటే ఒక గ్రామంలో ప్రవేశించిపోతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. మార్తా అనే ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకోలేను. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు చెప్పండి? మార్తా, మరియా, లాజరు ఉన్న ఆ ఇంట్లో ఉన్నాడు అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆ ఇంట్లో ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయనను వారు ఏం చేశారమ్మా చెప్పండి? చేర్చుకున్నారు అని చూస్తూ ఉన్నారు. చూసారా? ఇది నాలో ఎంతోమంది ఉంటా ఉన్నారు, ఆయన ఏం చేయాలి చెప్పండి? చేర్చుకోరు. అర్థమవుతుందా? నా మటుకు నేను కూడా మా అమ్మ మా నాయన మొట్టమొదటిగా ప్రభుని అడిగారు. మొట్టమొదటిగా మేము అడిగిన మాట ఏంటంటే, ఎందుకు ఈ పని చేశారు? మేము బజారులో ఎట్లా తిరగాలి తలెత్తుకొని? చూసారా? యేసు ప్రభు నమ్ముకోవడం, బజారుల్లో తల వంపులు, ఎందుకు ఈ పని చేశారు? నా తీర్మానం ఏంటంటే ఈ మతం మా అమ్మ మా నాయనతోటే పోవాలి. అందుకే గ్రంథాన్ని చదువుతూ వచ్చినప్పుడు మతం అనే మాట ఎక్కడా లే. ఆ గ్రంథము నన్ను కూడా పట్టుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ దినంలో ప్రభువుని కలిగి ఉంటా ఉన్నాం. అందుకే మనం గమనిస్తూ వస్తే యేసు ప్రభు మన ఇంట ఉండాలని అంటే ఆయన మనం చేర్చుకోవాలి. అందుకే 19వ అధ్యాయంలో కూడా చూస్తాం కదా, ఆయన ఎరుకు అనే పట్టణంలో కూడా ప్రవేశించి దాని గుండా పోతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే ఆ గ్రామంలో జక్కయ్య అనే ఒక మనుషుడు కనబడుతున్నాడు. యేసు ఎవరో అని ఏం చేయకూడదంట? చూడకూడను. కానీ పొట్టువాడనేదిన చూడలేకపోయాను. చూసారా? ఆశ్చర్యం కనబడుతుంది, కానీ పొట్టువాడంట రెండవ కారణం కనబడుతుంది. జనులు ఎలాగున్నారు చెప్పండి? గుంపులుగా ఉన్నారంట. పొడుగన్నా ఉంటే నిక్కన్నా చూడవచ్చు, పొట్టుడైపోయా. జనులు గుంపులు అయిపోయా, చూడలేకపోయినా. అయితే ఒక మాట మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది అంటే, సామెత మనసు ఉంటేనంట చెప్పండి మార్గం ఉంటుంది. కాబట్టి ఆలోచన చేశాడు. కాబట్టి ఇప్పుడు జక్కయ్య అనుకుంటాడు, ఇదిగో యేసు ప్రభు త్రోవలో పోతున్నాడు, తప్పకుండా ఆ త్రోవలో వస్తాడు. ఆ త్రోవలో వచ్చినప్పుడు నేను చూస్తాను. అందుకే ఈ ప్రజలు లేకుండానే ముందుగానే పోయి ఆ చెట్టుకి కూర్చుంటాను అనుకున్నాడు. చెట్టుకి కూర్చున్నాడు. సరిగ్గా చెట్టు దగ్గరకు వచ్చాడు. చెట్టు పైన ఉన్నోళ్ళు కింద పోయే వాళ్ళు కనపడతారమ్మా? మనమైతే గమనిస్తామా? గమనించాం కదా. ఆయన ఇప్పుడు చూడండి, సరిగ్గా అక్కడికి వచ్చి యేసు ప్రభు అంట కన్నులెత్తి చూసి అని రాయబడింది. చూసారా? కన్నులెత్తి చూశాడంట. ఈ జక్కయ్యలో ఉన్నటువంటి ఆశ ఆయనకు మాత్రమే తెలుసు, ఏ మనుషులకు తెలియదు. కన్నులెత్తి చూసి అంటా ఉన్నాడు, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి. చూసారా? అంతే. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలిసి 6వ వచనంలో ఆ జక్కయ్య త్వరగా దిగి సంతోషంతో ఆయన ఏం చేశాడంటే చెప్పండి? చేర్చుకున్నాడు. చూడండి, ఇక్కడ ఒక మాట, చెట్టు మీద ఉన్న వాళ్ళని త్వరగా దిగు అని అంటే ఎవరన్నా ఊరుకుంటారమ్మా? ఎన్నోళ్ళు రే బుద్ధి లేనివాడా, చెట్టు మీద ఉన్న త్వరగా దిగమంటావా? ఏం మనిషిరా నువ్వు? ఎందుకంటే అంటున్నావు, అయ్యా నువ్వేం పడుకోబాకు, చిన్నగా దిగు, నెమ్మదిగా దిగు, నిదానంగా దిగు అని చెప్తాం కదా. చెప్పండి, యేసు ప్రభు చెప్పాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఉదాహరణగా చూడండి, ఇప్పుడు ఈ జక్కయ్య ఎక్కడ ఉన్నాడంట? చెట్టు మీద ఉన్నాడు. కాబట్టి మనం గమనిస్తూ వస్తే, ఉదాహరణకు ఆదికాండములో అపవాది ఆ సర్పములో ప్రవేశించి ఎక్కడి నుంచి మాట్లాడుతూ వచ్చిందంట? అవతోటి చెట్టు మీద నుండి. చూసారా? చెట్టు మీద నుండి ఏం మాట్లాడింది? చెట్టు మీద నుండి అవ్వ దేవుడి మీద ఏమైనా చెప్పాడా అని అంటే, ఈమె నాలుగు కలిపి చెప్పింది అనమాట. చెప్పాడు, పలానా వృక్ష ఫలములను తినకూడదనియు ముట్టకూడదనియు దేవుడు చెప్పాడు, మేము ముట్టితే తింటే చచ్చిపోతామని చెప్పాడు అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో అవ్వలో ఏం కనబడింది చెప్పండి? అవకాశం, అబద్ధం కనబడింది. చాలా పురాలు మనం అంటాం అపవాద అబద్ధికుడు అని. కాబట్టి మొట్టమొదటి అబద్ధం ఆడింది ఎవరో తెలుసా? అవ్వే. అర్థమవుతా ఉందా? అప్పుడు చెప్పింది ఇది అబద్ధం చెప్పింది కాబట్టి, దేవుడు చెప్పలేదు కాబట్టి, ముడితే ఏం కాదు కాబట్టి, ఇప్పుడు అన్నది అపవాది, అవ్వ ముడితే చచ్చిపడదని చెప్పాడా? ఒకసారి ముట్టి చూడు, తర్వాత నీకు అర్థమవుతుంది. ముట్టితే ఏమి గాల. చూసావా? దేవుడు చెప్పిన అబద్ధాలు. తినండి, మీరు తిన్న తరువాత ఏమవుతుందంటే మీ కళ్ళు తెరవబడతాయి, మంచి చెడు దగ్గర వారు అవుతారు, దేవతల వల్ల అయిపోతారు. అందుకే దేవుడు తినకూడదని చెప్పాడు అని చెప్పడం చూస్తావు. తిన్నది తర్వాత ఏమైందమ్మా చెప్పండి? ఆ మహిమా వస్త్రాలు వెళ్ళిపోయినాయి, ఆ ఆత్మనేత్రాలకు గుడితనం కలిగజేయబడింది,
బాహ్య నేత్రాలు తెరవబడ్డాయి. కాబట్టి దేవుని మీద నేరారోపణ చేసే ప్రజలుగా తయారైపోయినారు. చూసారా? అదంతా ఎప్పుడు జరిగింది అంటే తరువాత అక్కడి నుంచి మొదలుపెట్టింది. ఇప్పుడు అపవాది యొక్క ఆయుధం ఏంటంటే భక్తి కార్యాలు ఏమి చెప్పినా ఏమంటామో చెప్పండి, వెంటనే తర్వాత చూద్దాంలయ్యా అంటూ ఉంటుంటాం కదా. కాబట్టి తరువాత అనే పదం కూడా అర్థం ఏంటంటే తరు అంటే వృక్షము అని అర్థం. తరు అంటే అర్థం ఏంటంటే చెప్పండి, వృక్షము. వాత అంటే ఇక దానికి ఏం అర్థం లేదు, వాతే. అర్థమవుతా ఉందా? మీరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు మావాడు మూడోవాడు ఉన్నాడు, బాగా మొండోడు అనమాట. అమ్మ చెబుతుంది, రే నువ్వు మధ్య మంచి కొనకపోతే అట్టగడ పొయ్యిలో పెట్టి నీకు వాత పెడతానరా అంటూ ఉండేది అనమాట. ఒకరోజు వాడేం చేసేది తెలిసి ఎవరు లేము, మమ్మ రోజు ఇట్లా అంటుంది కదా, అరే నీకు వాత పెడతానరా అంటుంది కదా, చూద్దామని చెప్పేసి అట్టగడ పొయ్యిలో పెట్టి బాగా వంట పెట్టాడు. ఎర్రంగా కాలిపోయింది. ఎర్రంగా కాలిపోయిన తర్వాత వాళ్ళకి 7-8 సంవత్సరాల వయసు ఉంటుంది. మోకాళ్ళ మీద ఉండి కాలు పొడుగ్గా ఉంటుంది కదా, ఆ మసిగొడ్డతో మొదలు పట్టుకొని ఆ ఎర్రగా కాలినటువంటి భాగాన్ని కాలుకి అడ్డంగా పెట్టాలి. మేము చూస్తున్న లోపల ఎముక్కలు కలిపి బాగా ఎర్రగా కాలింది కదా, లోపల కల కాలిపోయింది. కాలిపోయిన తర్వాత ఇక చెప్పడం లే, జ్వరం మొదలైపోయింది. 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, తగ్గడం లే. జ్వరం ఉంటే స్నానం చేయించారు కదా, అయ్యో 3-4 రోజులు అయిపోయింది, జ్వరం బిడ్డకు తగ్గలేదని తడిగుడ్డతో ఒళ్ళు తుడుస్తూ ఉంది మా అమ్మ. అప్పటికి ఏమైందో తెలిస్తే అడ్డంగా లోపల కల కాలిపోయి పుసిగండ పట్టి ఉంది. అరే ఏంట్రా ఇది అని అడిగితే అప్పుడు చెబుతాడు, అమ్మ అట్లకాడ పొయ్యిలో పెట్టి వాతేస్తాను అంటుంటే అది ఎట్టుంటుందో చూద్దామని అట్లకాడ పొయ్యిలో పెట్టి ఎర్రంగా కాల్చి దాన్ని పెట్టానమ్మా, కాలిపోయిందమ్మా అని చెప్తాను. ఇప్పుడు నాకు 63 సంవత్సరాలు, వాడికి 60 సంవత్సరాలు. ఈ నాటికి కూడా ఆ వాత అట్టే ఉందన్నమాట. అర్థమవుతా ఉందా? అదనమాట తరు. ఆ తర్వాత వాత. ఈ వాత ఎక్కడి నుంచి వేసింది అని అంటే ఆ చెట్టు మీద నుండి వేసినప్పుడు ఆదామావులు అక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఈ ఊత పదం భక్తి విషయాల్లో ఏం చెప్పినా వెంటనే మనం ఉపయోగించే పదం ఏంటంటే తరువాత. చూసారా? అదే జక్కయ్య అలా చెప్పలా, త్వరగా దిగాడంట. సంతోషంతో యేసుప్రభుడు ఏం చేశాడు చెప్పండి, చేర్చుకున్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు చెప్పండి, జక్కయ్య ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు యేసుప్రభు అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి ఏమొచ్చింది చెప్పండి, రక్షణ వచ్చింది. చూసారా? యేసుప్రభు ఏ ఇంట కనబడుతున్నాడో ఆ ఇంట ఏముంటుంది అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే రక్షణ అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే చూడండి, ఈ మార్త యేసుప్రభుని అంటే చేర్చుకున్నట్టుగా చూస్తూ ఉన్నా. అయితే ఆ ఇంట మరీ కనబడుతుంది. ఆమె యేసు పాదములకు కూర్చోండి ఆయన బోధ ఏం చేస్తూ ఉందంట, వింటా ఉంది. యేసుప్రభుని చేర్చుకున్న మరి మార్త ఏం చేస్తూ ఉంది, విస్తారం పని పెట్టుకున్నట్టుగా చూస్తూ ఉన్నా. ఏమంటది బోధ కూడా, ఇంత విస్తారం పని పెట్టుకుంటే పనిలో నాకు సహాయం చేయకుండా ఈ నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున ఏమంటుంది చెప్పండి, నీకు చింత లేదా? చూసారా? నీకు చింత లేదా? ఇంకా ఏమంటుందో ప్రభు అంటాడు, మార్త నీవు విస్తారం పనుల గురించి తొందరపడుతూ ఉన్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఏంటి అవసరము అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే రక్షణ. ఈ రక్షణ ఒక మనుషుడు ఎలాగ పొందుతాడు అని అంటే వినుట వలన అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అప్పుడు మరియ ఏం చేసిందంటే ఉత్తమమైనది ఏం చేసిందంటే మరియ ఏర్పరచుకొనెను. చూసారా? యేసుప్రభుని అంటే చేర్చుకోవడం ద్వారా ఏది ఉత్తమమో, ఏది శ్రేష్టమో, ఏది మేలో ఆ నిత్య జీవము కొరకు రక్షణను గమనిస్తూ ఉంటాం, మనం పొందేవారిగా ఉంటూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు మరియ ఆ ఇంట ఏం చేసింది అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది చెప్పండి, రక్షణ పొందినదిగా కనబడుతుంది. చూసారా? రక్షణ అనే మాటకున్న అర్థం ఏంటంటే శిక్ష నుండి ఏం చేయబడ్డామో విడిపెట్టబడ్డాం. శిక్ష దేనికి చెప్పండి, పాపలకు జీతం మరణం. ఆ మరణం అనే మాటకున్న అర్థం ఏంటంటే ఎడబాటు, పాపమును బట్టి అగ్నిగతమైన గుండములో యుగాయుగములు ఉండేటువంటి ఆ శిక్షను మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ప్రభుని చేర్చుకోవడం ద్వారా, దేవుని వాక్యం వినడం ద్వారా, విశ్వాసము ద్వారా ఈ రక్షణను ఆ కుటుంబంలో వారు పొందినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇది మొట్టమొదటి మాటగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. తిరిగి రెండవ మాటగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే, యోహాను సువార్త 11వ అధ్యాయంలో కనుక గమనిస్తూ వస్తే ఒక మాట కనబడుతుంది. మొదటి వచనం చూడండి. మొదటి వచనం, మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనీలో ఉన్న లాజరు అని ఒకడు
రోగి ఆయను. ఆ ఇంట్లో వారి సహోదరుడు లాజరు ఉంటా ఉన్నాడు. ఆ లాజరు ఏమైనాడంటమ్మా చెప్పండి? రోగి ఆయను అనే మాట చూస్తూ ఉన్నా. రోగి అయిపోయినాడంట. ఇప్పుడు చూడండి, ఆ ఇంట్లో ఏమొచ్చిందంట చెప్పండి? ఏమొచ్చిందంట? ఆ ఇంట్లో రోగం వచ్చినట్టుగా చూస్తూ ఉన్నా. యేసుప్రభు ఆ ఇంట్లో ఉన్నాడు కదా, యేసుప్రభు ఆ ఇంటికి వస్తూ ఉన్నాడు కదా, ఎందుకు రోగం రావాలి? చాలా పర్యాలు మనకు కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటూ ఉంటాయి. అయితే దేవుని ప్రేమించే వారికంట కీడులన్నీ దేని కొరకంట చెప్పండి? మేలు కొరకు. అందుకే ఒక సామెత ఉంది లోకంలో, మేలు కీడు ఎంచి మేలు చేయమంటారంట. చూసారా? కీడు ఎంచి మేలు చెయ్యి అంటారు. చూసారా? కీడు ఎంచి అంటే అర్థం ఏంటంటే ఒక మంచి పని చేయాలి, దానికి ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. అప్పుడు మనం ఏం ఎంచుకోవాలంటే చెప్పండి? నీకు రోగం వచ్చింది, హాస్పిటల్కి పోయినావు, 50,000 అయిపోయినాయి, కడతావా లేదా? కాబట్టి హాస్పిటల్లో బేరవాడడానికిలే, బేరవాడేవనుకో నీకు మనిషి కావాలా? మనిషి ముఖ్యమా డబ్బులు ముఖ్యమా? డబ్బులు పెడితే మనిషి బతుకుతాడు, డబ్బులు పెట్టకపోతే మనిషి పోతాడు. నీకు మనిషి ముఖ్యమా డబ్బులు ముఖ్యం అంటే వడియన్ని అమ్మేసి పెడతా ఉంటుంటాం కదా చెప్పండి? అది ఒక మంచి పని కొరకు. కొన్ని పర్యాయాలు కీడులు మంచి కొరకు జరుగుతూ ఉంటాయి. సరే, ఆ సమయంలో ప్రభువు బేతనీలో లేడు. ప్రభువుకు కబురు పంపించాడు, ఇదిగో ప్రభువా, నువ్వు ప్రేమించేవాడు ఏమై ఉన్నాడు చెప్పండి? రోగి అయి ఉన్నాడు. చూసారా? రోగి అయి ఉన్నాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు ఆ మాట విన్న వెంటనే ఏమన్నాడు? 4వ వచనం చూడండి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనెను. ఈ వ్యాధి ఎందుకు వచ్చింది కాదంటే అమ్మ చెప్పండి? మరణము కొరకు వచ్చినది కాదు. ఈ వ్యాధి ద్వారా దేవుని కుమారుడు మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అని చెప్పడం చూస్తా ఉన్నాం. చూసారా? 87వ సంవత్సరంలో నేను రక్షించబడి, 86లో రక్షించబడ్డా. 87వ సంవత్సరం జనవరి నెల 7వ తేదీ బాప్తిజం. ఆ నెలలోనే దేవుడు స్వరము ద్వారా దేవుడు సేవకునికి పిలుస్తూ ఉండేవాడు. ఆ తర్వాత సేవకునికి పిలుస్తూ ఉండే చాలా సంగతులు ఉన్నాయి. తిరిగి నేను తీర్మానం చేశాను, యేసు ప్రభువా, నేను నీ సేవ చేయను. ఎందుకు? ఇంట్లో నేను పెద్దవాడిని, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, ఇది నాకు కష్టం. నా సొంత పెత్తనం వచ్చినప్పుడు అప్పుడు నేను నీ సేవ చేస్తా అని చెప్పాను. అంతే. ఇంకంతే. రోజుకి ఒక దగ్గు వస్తూ ఉండేది. ఆ దగ్గు ఎక్కువైపోయింది, ప్రక్కడెముకలన్నీ నొప్పులు. ఆ తర్వాత దగ్గుతూ ఉంటే గడ్డలుగా బ్లడ్ పడుతూ ఉండేది. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళారు. గుంటూరులో నార్త్ సెంటర్లో వేణుగోపాల్ అని, ఆ ఎముకల నొప్పులు కదా, ఎముకల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. అన్ని టెస్టులు చేసి ఆ తర్వాత ఏం చెప్పాడు అని అంటే, ఇది టీబీగా ఆరంభమైంది, ఆ తర్వాత బ్రోన్స్ ఎముకల క్యాన్సరు అని చెప్పారు. ఇది ఎప్పటి నుంచి ఉంది అంటే, సార్ ఒక 5-6 నెలల నుంచే సార్ అన్నారు పోయిన వాళ్ళు. నిజమే. ఆ డాక్టర్కి చాలా కోపం వచ్చింది. 5-6 నెలలు ఏంటి, 5-6 సంవత్సరాలుగా ఉంది మనుషుల్లో ఈ వ్యాధి అని ఇంకా అరుస్తూ వచ్చాడు. లేదు సార్, 5-6 నెలల నుంచి అయిపోయినాడు సార్ అంటే డాక్టర్ ఒప్పుకోలేదు. మందులు రాయండి అంటే అక్కర్లేదు, 6 నెలలు అంతకంటే ఒకరోజు బ్రతకడు, ఆ తర్వాత బతికితే చూద్దాం, ఆయనకి చెప్పగాకండి ఈ వ్యాధి అని చెబితే 3 నెలలకే చచ్చిపోతాడు అన్నారంట. బలవంతం చేస్తే 1 నెలకు మందులు రాయించారు. 88వ సంవత్సరంలో ఆ 1 నెలకు రాసిన మందులు 600 రూపాయలు అన్నమాట. ఇప్పుడైతే ఒక 60,000 ఉంటాయి. అంత ఖరీదైన కాదు మందులు. అయిపోయినాయి. ఇంటికి వచ్చాం. ఒక 15 రోజులు వాడా. ఇక ఏ మాత్రం నాకు నెమ్మది లేదు. అప్పుడు తీర్మానం తీసుకున్నాను, ప్రభువా, బ్రతికిస్తే నీ సేవ చేస్తా, చనిపోయినాను అనుకో అప్పుడు నేను రక్షించబడ్డా, నేను నరకానికి పోను, నీ రాజ్యంలో ఉంటా. ఈ మందులు నాకు అవసరంలే, ఈ సంవత్సరం పడేసా. ఇంకంతే. రోజుకి ఎముకలు తగ్గిపోయి, నొప్పులు తగ్గిపోయినాయి, బ్లడ్ పడడం తగ్గిపోయింది. ఈ రోజుకు బతుకున్నాను నేను. ఎందుకు చెబుతున్నా ఇవన్నీ? ఆ వ్యాధి లేకపోతే దేవుని కృపను బట్టి చెప్తావు, మా ఇల్లు ఐశ్వర్యంగా ఉంటుంది అన్నమాట. ఏమి తక్కువ ఉండదు. ఏ కాలంలో ఆ ఫలాలు ఉంటాయి, ఎప్పుడు సమృద్ధి కనపడుతూ ఉంటుంది. నా సేవా జీవితంలో ఆరంభంలో రోజుకు 1 పూట తిన్న దినాలు ఉన్నాయి. ఆదివారం 10 మంది 15 మంది వచ్చేవారు, వాళ్ళు కొంచెం భోజనం పెట్టాలి. అందుకు 2 కేజీలు తీసి పక్కన పెట్టేది నా భార్య. మిగిలిన వాటితో 1 పూట లేదా 2 పూటల లేదా 3 పూటల అట్లా తిట్టా సేవ చేసుకోవచ్చా. ఇంటికి పోయినప్పుడు నాకు ఎందుకు ఇవన్నీ అనిపిస్తుంది అన్నమాట. అనిపించిన వెంటనే ఈ ప్రక్కన ఎముకలు నొప్పులు మొదలవుతాయి. వెంటనే ఒక మూలం మోకరించి, ప్రభువా నన్ను క్షమించయ్యా, ఈ ఐశ్వర్యం నాకు అక్కరలే,
నీ కొరకు ఎంతైనా కష్టపడతానంటే వెంటనే తగ్గిపోతాయి. అర్థమవుతా ఉందా? కాబట్టి వ్యాధి బలహీనతలు కొన్ని అవి ఏం చేసేవి కనబడతాయంటే దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ఆయన మహిమ కొరకై మనము నరకానికి పోకుండా మనల్ని సిద్ధపరిచేవిగా కనబడుతున్నాయి. అందుకే యోబు గ్రంథంలో చూడండి ఓ మాట కనబడుతుంది 34వ అధ్యాయంలో. యోబు గ్రంథంలో మనం గమనిస్తూ వస్తే ఓ మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. 34వ అధ్యాయమైనా చూడండి ఒకసారి తీసిన వారు. ముప్పై 34వ అధ్యాయంలో మనం 33వ అధ్యాయంలో గమనిస్తూ వస్తే ఇక్కడ ఓ మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 19వ వచనం చదవండి. వ్యాధి చేత మంచమెక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతగిన నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును. ఏమనుంటారు చెప్పండి? శిక్షణము నొందును. శిక్షణము అంటే అర్థం ఏంటి? తర్ఫీదు. పిల్లలకు స్కూల్కి పంపిస్తాం కదా శిక్షణ కొరకు. వాడు నేర్చుకుంటాడు, ప్రయోజకుడు అవుతాడన్నమాట. అందుకే వ్యాధి వలన ఒక మనుషుడు మంచం ఎక్కడం వలన దేవుడు వారికి ఏం చేస్తాడు అని అంటే నేర్పిస్తాడు. ఈ లాజరు గురించి చరిత్ర ఏం చెబుతుందని అంటే యేసు వచ్చేస్తే బజార్కి వెళ్తాడంట, అలాంటి వాడు అనమాట. ఇప్పుడు ఈ మనుషునికి ఎంతగా ప్రేమించేవాడు కాబట్టి అక్కజల్లు చెబుతున్నారు, ఇదిగో ప్రభువా నువ్వు ప్రేమించేవాడు ఏమై ఉన్నాడు చెప్పండి? రోగి అయి ఉన్నాడు. చూసారా? కాబట్టి లాజరు అలాంటి వాడిగా ఉన్నప్పటికీ ప్రభువు ప్రేమిస్తున్నాడనే సంగతి ఆ ఇంటి వారికి అందరికీ అర్థమైంది. సంగతి చెప్పి పంపించారు. ప్రభు అన్నాడు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, దీని ద్వారా దేవుని కుమారుడు మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకే వచ్చినది అని ప్రభువు చెప్పడం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన 4 దినాలు ఆలస్యం చేసినట్టుగా చూస్తాం. అప్పటికే లాజరు చనిపోయినాడు. లాజరు సమాధిలో ఉంచబడినట్టుగా చూస్తాము. మరణం కొరకు వచ్చింది కాదు అన్నాడు కదా, అరే మరణించాడే. చూసారా? ప్రభు వస్తా ఉన్నాడు ఆ ఇంటికి. ఇప్పుడు చూడండి మార్త ఏం చేస్తూ ఉంది అని అంటే పరిగెత్తుకుంటా పోయి, ప్రభువా నువ్వు మా ఇంట్లో ఉన్నట్టయితే మా సహోదరుడు లాజరు ఏమయ్యేవాడు కాదు చెప్పండి? చనిపోయేవాడు కాదు. చూసారా? చనిపోయేవాడు కాదు. అయితే ప్రభు చెప్పిన మాట ఏంటి? ఆమెతో మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే చనిపోయేవాడు కాదని చెప్పినప్పుడు ప్రభు చెబుతున్న మాట ఏంటని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి ఆ మాట. ఎన్నో వచనం 11వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే చనిపోయేవాడు కాదని చెప్పినప్పుడు యేసు ప్రభు ఆమెతో చెప్తున్న మాట ఏంటని మనం చూస్తాము అని అంటే 21 చదవండి. మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండి నా సహోదరుడు సావకూడదు, ఇప్పుడైనా నువ్వు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదును అనెను. 25 చూడండి. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పు. ఎంత చక్కని మాట చూడండి. నీ సహోదరుడు చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, 4 రోజులు అయిపోయింది. అది యేసు ప్రభు అంటాడు, ఇప్పుడైనా నీకు అసాధ్యమైంది లేదు, నువ్వు ఏమడిగినా అది జరుగుతుంది అని అంటే, ఇప్పుడు యేసు ప్రభు ఆమెతో చెబుతున్న మాట ఏంటంటే నీ సహోదరుడు మరలా లేచును. చూసారా? అప్పుడు మార్త అన్నది, అవును ప్రభువా నా సహోదరుడు పునరుత్థానం ముందు బ్రతుకుతాడని తెలుసు. ఎప్పుడు బ్రతుకుతాడు చెప్పండి? పునరుత్థానం. మనం చనిపోతాం, ఉదయం ప్రభు వస్తాడు, ఆత్మను ప్రభు వెంట పెట్టుకొని వస్తాడు. అప్పుడు మృతులు సజీవులుగా లేపబడతారు, అది పునరుత్థానం. కాబట్టి ఇప్పుడు పాపులు కూడా లేపబడతారు, అది కడమ పునరుత్థానం. వారేమో తీర్పుకు, వీరేమో నిత్య జీవమునకు. అప్పుడు మా తమ్ముడు బ్రతుకుతాడని తెలుసు అని చెప్పడం చూస్తూ ఉన్నా. యేసు ప్రభు చెప్పాడు, పునరుత్థానము నేను, జీవమును నేను, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకు. సమాధి దగ్గరికి పోయినాడు, ఆ సమాధి రాయి దొరిలించండి అని చెప్పాడు. మాట్లాడదు, ప్రభువా ఇప్పుడు 4 దినాలు అయిపోయిందయ్యా, ఇప్పుడు రాయి దొరిలిస్తే మనం ఇక్కడ ఉండలేము ప్రభువా, ఏమొస్తుంది చెప్పండి? వాసన వస్తుంది ప్రభువా అని చెప్తాడు. ప్రభు అన్నాడు, నమ్మినట్లయితే దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా? ఆ రాయి దొరిలించిన తర్వాత లాజరు లేచిరమ్మని చెప్పినప్పుడు లాజరు పేత వస్త్రములతో చుట్టబడిన వాడిగా ఏం చేశాడని చెప్పడతాను లేచి వచ్చినట్టుగా చూస్తూ ఉంటుంది. కాబట్టి చూడండి, వ్యాధి, మరణం ఇవన్నీ అక్కడ తొలగించబడింది, కానీ సజీవుడిగా బ్రతికించబడినట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. యేసు ఇప్పుడు చెబుతున్నాడు, వాని కట్లు విప్పి వాని పోనీయుడి. 44వ వచనం చదవండి.
చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పీత వస్త్రముతో కట్టబడిన వాడై వెలుపలకు వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అతడు యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. అంతకుముందు కట్టేసినా ఉండేవాడు కాదు. విఘ్నేశ్వరుడు అంటున్నాడు, వారి కట్లు ఇప్పేసేయండి, వాడిని పోనీయండి అని చెప్పేసి. చూసారా? కాబట్టి ఇట్లో మరణము, వ్యాధి ఇవన్నీ తొలగించబడినట్టుగా చూస్తూ ఉన్నాం యేసు ప్రభువును కారణాన్ని బట్టి. ఇప్పుడు వారి కట్లు విప్పి పోనీయండి అని చెప్పాడు కదా యేసు ప్రభు. ఇప్పుడు చూడండి 3వ తలంపుగా 12వ అధ్యాయము యోహాను సువార్త 1వ వచనములో, కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారానికి విందు చేసేది. 2వ వచనం, మాతో ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. ఇప్పుడు లాజరు ఎక్కడ ఉన్నాడమ్మా? భోజనమునకు కూర్చున్న వారిలో తాను కూడా ఒకడు. యేసు ప్రభు ఏం చెప్పాడు చెప్పండి? వాని కట్లు విప్పి పోనీయండి అని చెప్పాడు. పోనీయకుంటే పోయాడమ్మా చెప్పండి? పోలా. యేసు ప్రభుతో కూడా భోజనానికి కూర్చున్న వారిలో తాను కూడా ఒకడు అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే భోజనం మనకి ఏం చూపిస్తుందో తెలుసా? సహవాసము. భోజనం ఏం చూపిస్తాముంది చెప్పండి? సహవాసం. ఈరోజు కూడా మమ్మల్ని జాతి పంపించిన ఉద్దేశం ఏంటంటే డ్రామా విందు పెట్టుకుంటామన్నా. సుమారు 1 నెల పైనుంచి అడుగుతున్నాడు, మీరు ఎప్పుడు వస్తేప్పుడు అని. సరే మేము చాలా బిజీగా ఉంటాం, సరే ఈరోజు పెట్టుకోండి అని చెప్పినాం, అందుకే వచ్చామన్నమాట. భోజనాలు ఇప్పుడు చేస్తూ ఉన్నట్టున్నారు లోపల. అర్థమవుతుంది భోజనం. ఈ భోజనం మనకి ఏం చూపిస్తూ ఉంది అంటే సహవాసాన్ని చూపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవరు ప్రభుత్వ సహవాసం చెప్పండి? ఎవరు బ్రతికిన వారికి కనబడుతున్నారో వారన్నమాట. అందుకే చెప్పేసి 2వ వచనంలో చూడండి, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా ఏం చేశాడు చెప్పండి? బ్రతికించాడు. ఈ మాట మీకు అర్థమవుతూ ఉందా? మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిగా ఉంటూ ఉండగా దేవుడు మానవ స్వరూపంతో ఈ లోకమునికి వచ్చి మన పాపములకు జీతమైన మరణం, ఆయన మరణాన్ని పొంది ఆయన బ్రతికి మనల్ని ఏం చేశాడు చెప్పండి? ఆయన బ్రతికించాడు. అది సహవాసం. అర్థమవుతా ఉందా? కాబట్టి 3వదిగా ఈ బ్రతికినటువంటి లాజరు యేసు ప్రభుతో కూడా సహవాసం కలుగుతూ ఉంటాడు. యోహాను మొదటి పత్రికలో చూడండి 1వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనిస్తూ వస్తే అక్కడ యోహాను అంటాడు, యాత్రికులుగా ఉన్న ప్రభు ప్రజలకు రాస్తూ ఏమని చదవటి తెచ్చిన వారు? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము సూచన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తూ ఉన్నాం అని చక్కని మాట చూడండి. మాతో కూడా మీకేం కలగాలి చెప్పండి? సహవాసం కలగాలి. అందుకే మేము ఏమి చూసామో ఏమి విన్నామో ఆ సంగతులన్నీ మీతో చెబుతూ ఉన్నాం. ఇప్పుడు అంటాడు, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడు యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం అయితే ఎవరితో ఉంది చెప్పండి? తండ్రి అయిన దేవునితో, ఆయన కుమారుడు యేసుక్రీస్తుతో, ఆయన ఎందుకు భక్తి కలిగిన వారితో కూడా మన సహవాసం ఉంటా ఉంది. ఎందుకు సహవాసం అని చెబుతున్నాడు అని అంటే మన సంతోషం పరిపూర్ణమవుటికై మేము ఈ సంగతులు చెప్తూ ఉన్నాం. సహవాసం చాలా ప్రాముఖ్యం. ఎందుకు ఆదివారం ప్రార్థనకు రావాలి? ఎందుకు వారకొడుకులకు రావాలి చెప్పండి? ఇవన్నీ మనకి ఏం చూపిస్తున్నాయి అంటే సహవాసాన్ని చూపిస్తూ ఉన్నాయి. దేవునితో సహవాసం, దేవుని వాక్యం వినడం ద్వారా గమనిస్తాం. ఆయన వల్ల మనం కూడా మార్చబడుతూ ఉంటూ ఉంటాం. అందుకే సహవాసము చాలా ప్రాముఖ్యమైంది. లోకంలో చెప్తారు కదమ్మా, మంచి సహవాసాన్ని ఏం చేయాలంట? 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలి. చెడ్డ సహవాసాన్ని ఏం చేయాలి చెప్పండి? 10 రూపాయలు ఇచ్చి వదిలించుకోవాలి. అర్థమవుతూ ఉందా? మావాడు ఉన్నాడు, ఎవరు అడిగినా డబ్బులు ఇస్తాడు వాడు ఒకసారి, ఇంకా రెండోసారి ఎవడు వాడు అంటాడు, ఎందుకు ఇస్తావు అట్లా అంటే, నాన్న ఇవ్వకపోతే సారిసారికి అడుగుతూ ఉంటారు. ఒకసారి ఇచ్చేసే వరకు ఒక 10,000 అడిగారు అనుకో, ఒక 5,000 ఇచ్చేసాను అనుకో, వాడి జీవితంలోకి ఎప్పుడు అడగడు నన్ను. అర్థమవుతా ఉందా? కాబట్టి చెడ్డ సహవాసం అలాగనమాట. కాబట్టి ఇచ్చేసి ఆ పేడ వదిలించుకోవాలి. మంచి సహవాసం ఏం చేయాలి చెప్పండి? వాళ్ళతో ఉండి వాళ్ళకన్నీ చేస్తూ ఉండాలి. ఎందుకు? వాళ్ళని బట్టి ఆశీర్వాదం వస్తుంది, వాళ్ళ బట్టి మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. మంచి సహవాసం చాలా ప్రాముఖ్యం. చూసారా? అలాగే సహవాస దోషం కూడా. 6 నెలలు సహవాసం చేస్తే చెప్పండి, వారు వీరన్నా వారన్నా అయిపోవాలి. అందుకే దేవుని ప్రజలుగా ప్రభువుని ఎరగడం ఒక వంతు, రెండవది సహవాసం రెండవ వంతు. అప్పుడే మన సంతోషం ఏమవుతుంది చెప్పండి? పరిపూర్ణం అవుతుంది. ఆ సహవాసం యొక్క ప్రత్యక్షత మనకు లేకపోతే గమనిస్తాం,
మనలో మార్పు కలగదు. జీవితకాలం అంతా క్రైస్తవులు చెప్పుకుంటాము, కానీ క్రీస్తుని పోలిన జీవితం కనపడదు. ఆ ప్రాంతాల్లో ఒక ఆమె ఉండేది, సుబ్బమ్మని. ఆమె మేము వెళ్ళక ముందే ఉంది ప్రభుని నమ్ముకుని. మేము వెళ్ళిన తర్వాత ఆ గ్రామం నుంచి 50 మంది వస్తారు. అన్ని చాకలోళ్ళు, సాయబులు, ఆ తర్వాత కమ్మోళ్ళు, కులం కాదు, అన్ని కులాల్లో నుంచి 50 మంది వస్తారు. ఈమె రానే రాదు. ఎన్నోసార్లు ఇంటికి పోయి మాట్లాడతాను, వస్తానయ్యా అంటది, కానీ రానే రాదు. ఒకరోజంట ఇంటి పక్క అవతో గొడవ పెట్టుకుంటుందంట. ఎంత పెద్ద గొడవ అంటే ఆ ప్రక్క అనే బూతులన్నీ ఇవ్వమంటా ఉందంట. ఆవిడ ఆ పక్కన వాళ్ళు అన్నారంట, సుబ్బమ్మ గారు వాళ్ళు ప్రభువుని నమ్ముకోలా, వాళ్ళు మాట్లాడుతున్నారు, నువ్వు ప్రభువుని నమ్ముకుని ప్రార్థన పోతావు కదా, నువ్వు కూడా మాట్లాడుతున్నావేంటి అన్నారంట. పెద్ద మామ అంటదంట, ఓహో బాగుందే మీరు చెప్పేది, మేము పోయే కాడ అందరూ బూతులు తిరుగుతారు. అర్థమవుతుందా? మేము పోయే కాడ అందరూ బూతులు తిరుగుతారు. బూతులు తిట్టకుండా ఉండాలంటే ఫలానా మందిలో శాలేముకి అక్కడికి పోవాలి, అక్కడికి పోతే బూతులు తిట్టకూడదు, అందుకే నేను పోను అక్కడికి. అర్థమవుతా ఉందా? నేను పోయే కాడ ఎట్టుంటే అందరూ బూతులు తిరుగుతారు, నేను కూడా తిరుగుతాను. అర్థమవుతా ఉందా? కాబట్టి పితృ పారంపర్యంగా రావచ్చు కొన్ని మతాలుగా, అది కాదు ముఖ్యం. మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం, క్రీస్తును అనుసరించే మార్గాన్ని ఆయన ప్రజలకు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ మార్గాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడు ఆయన మహిమ గురించి సిద్ధపరచబడతాం. అందుకే సహవాసం 1 కొరింథీ 1:9 పౌలు అంటా ఉన్నాడు. చదవండి తీసిన వారు త్వరగా. 1 కొరింథీ 1:9 మన ప్రభువైన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చూసారా? కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు అనేటువంటి తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎవరంటే చెప్పండి? నమ్మదగినటువంటి వాడు. ఎందుకని సహవాసం పిలిచాడు? చదవండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం మనకు లేకపోతే 23వ అధ్యాయం 23వ అధ్యాయము 22వ వచనం. యోబు గ్రంథము ఆయనతో సహవాసం చేసిన 22-23 కదా, 22-23 మనం గమనిస్తూ వస్తే అక్కడ అంటాడు, ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగు. చక్కని మాట అనమాట. ఆయనతో సహవాసం చేసిన మీకు సమాధానము కలుగును. ఇప్పుడు చెప్పండి, అలాగున మీకు మేలు కలుగును. ఆయనతో సహవాసం చేస్తే ఏముంది చెప్పండి? మేలు ఉంటా ఉంది. ఆయనతో సహవాసం చేస్తే సమాధానం ఉంటా ఉంది. అందుకే లాజరు చూడండి, ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. కాబట్టి దేవుని ప్రజలుగా తండ్రి దేవునితో, ఆయన కుమారుడు యేసుక్రీస్తుతో కూడా, ప్రభువునందు భక్తి కలిగిన వారితో కూడా సహవాసాన్ని కలిగి ఉండడం ద్వారా గమనిస్తాం మేలు క్షేమం ఉంది. ఆ సహవాసానికి మనల్ని పిలిచాడంట. ఆ దేవుడు ఎవరు చెప్పండి? నమ్మదగిన వాడు. అందుకే మూడవదిగా ప్రభువును స్తుతించడానికి గల కారణం ఏంటి అని అంటే ఇక్కడ సహవాసము అనేటువంటి సంగతి మూడవదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. తిరిగి నాలుగవదిగా చూడండి యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనం. మాతో ఉపచారం చేసెను లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. ఇప్పుడు మార్త ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? ఉపచారం చేస్తూ. ఇప్పుడు లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఎన్నో వచనం చెప్పండి? అది మార్త ఏం పెట్టుకుందని చెప్పండి? విస్తారణ పని పెట్టుకున్నట్టు చేత. ఎన్నో వచనం అది? లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత. మార్త విస్తారమైన ఏం పెట్టుకుందని చెప్పండి? పని పెట్టుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనంలో మార్త ఏం చేస్తూ ఉందని చెప్పండి? ఉపచారం చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి 4వ పాటుగా పని అంటే ఏంటి, ఉపచారం అంటే ఏంటి అమ్మా? ఆపేది. పని అంటే ఏంటి, ఉపచారం అంటే ఏంటి? ఉపచారము అన్నా పనే, పని అన్నా పని. అక్కడ మార్త పని అని అక్కడ మార్తల గురించి చెప్పబడుతుంది. ఇక్కడ ఏమో మార్తల గురించి ఏం చెప్పబడుతుంది చెప్పండి? ఉపచారము అని చెప్పబడుతుంది. ఉపచారములకు పనికి ఉన్న తేడా ఏంటంటే, పని చూడండి మనం మన కొరకు చేసుకునేది అంతా ఏంటది చెప్పండి అమ్మా? పని. ఇప్పుడు చూడండి, ఇంట్లో వాళ్ళకు వంట చేయాలా, పెట్టాలా,
అది ఎవరి కొరకు చేస్తున్నారో చెప్పండి, మన కొరకు అన్నమాట. అదంతా ఏమంటామో చెప్పండి, పని. ఉపచారం అనేటువంటిది ఏంటంటే మన కోసం కాదు, ఇతరుల కొరకు చేసేటువంటిది ఏంటిది చెప్పండి, ఉపచారం. అర్థమవుతా ఉందా? ఇప్పుడు మార్త తన కొరకు చేసుకోవడం ఉన్నాయి. ఇప్పుడు మార్త ఎవరి కొరకు చేస్తూ ఉందనంటే యేసు వచ్చారు, వారి శిష్యులు వచ్చారు, అనేకులు వచ్చారు, వారి కొరకు చేస్తున్నట్టుగా ఉంటూ ఉన్నాం. అందుకే ఇతరుల కొరకు చేసేటువంటిది అంతా కూడా ఏంటి అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది చెప్పండి, ఉపచారం. యేసు ప్రభువుని ఇంట ఏం చేస్తున్నారంట, ఉపచారం చేస్తున్నారు. ఉపచారం దేంతో చేస్తూ ఉన్నారు? లోకాసు సువార్తలో చూస్తే 8వ అధ్యాయంలో మనకు అర్థం అవడానికి చక్కని మాట మనకు కనబడుతూ ఉంది. 3వ వచనం చూడండి. లోకాసు సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చింది. శిష్యులు ఉన్నారు, దయ్యములు పిలువబడుతున్న విడిచిపెట్టబడినటువంటి స్త్రీలు ఉన్నారు. వీరందరూ ఏం చేస్తూ ఉన్నారు అని అంటే తమకు కలిగిన ఆస్తితో ఏం చేస్తున్నారంట, ఉపచారం చేస్తూ ఉన్నారు. చూసారా? ఎవరితో తీసుకొచ్చి చేయడం కాదు, వాళ్ళకి ఆస్తిని దేవుడు ఇచ్చాడు, ఆశీర్వదించాడు, దాన్ని తీసుకొచ్చి ఉపచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఉపచారం అనే దగ్గర 4 వేసి మూల భాషలో చిన్న అక్షరాలతో మనకి ఏమైనా జ్ఞాపకం చేయబడుతుంది, అనేక ప్రాచీన ప్రతులలో ఆయనకు ఉపచారము అని పాట అంటారు. చూసారా? ఎవరికంట ఈ ఉపచారం చెప్పండి, ఆయనకు. అందుకే ప్రభు నామమున ఇతరుల కొరకు మనం ఏం చేస్తూ ఉన్నామో అదంతా ఎవరికి జరుగుతుంది చెప్పండి, ఆయనకి జరుగుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూస్తాం కదా, 34వ వచనములో, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం ఏం చేయమన్నాడు, స్వతంత్రించుకోనండి అని చెప్పాడు. చెబుతూ ఏమన్నాడు తెలుసా, నేను ఆకలిగా ఉన్నాను, భోజనం పెట్టారు, తెప్పుకున్నాను, దాహం ఇచ్చారు, దిగంబరుడు నా వస్త్రాలు ఇచ్చారు, పరదశిని ఉన్నా చేసుకున్నారు. చూసారా? రోగిని ఉన్నా పరామర్శించారు, చర్చల్లో ఉన్న ఎందుకు వచ్చారు, ఇవన్నీ నాకు చేశారంటే నీతిమంతులు అన్నారు. ప్రభువా, ఎప్పుడు నీకు అన్నం పెట్టామయ్యా, ఎప్పుడు వస్త్రాలు ఇచ్చామయ్యా, ఎప్పుడు చేసామయ్యా, లేదు కదా, ఎప్పుడు మేము చేయలేదు కదా అన్నారు వాళ్ళు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేశారు కనుక నాకు చేశారు. చూసారా? అందుకే ఉపచారము అనేటువంటిది ప్రభువు నామమున గిన్నెడు సన్నిలిచ్చినా కూడా అది ఎవరికి చెందుతుంది చెప్పండి, ప్రభువు చెందుతుంది. కాబట్టి మార్పు ఉపచారం చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి 40వ వచనంలో అంటాడు, శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు నువ్వు సిద్ధపరచబడిన నిత్య అగ్నులకు పొండి అని చెప్పడం చూస్తాము. చూసారా? ఎందుకు? ఆకలి కొన్న భోజనం పెట్టలేదు, ఇవన్నీ ప్రభు అంటూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇదే ప్రకారంగా అంటారు, ప్రభు ఎప్పుడు నువ్వు ఆకలి కొట్టే పెట్టలేదయ్యా, ఎందుకయ్యా మా మీద అబండాలు వేస్తావు, ఎందుకయ్యా ఎప్పుడు మేము చేయలేదయ్యా నీకంటే. అప్పుడు వేసుకో చెప్తాడు, మిక్కిలి అల్పులైన నా సహోదరులు ఒకరికి మీరు చేయలేదు కనుక నాకు కూడా మీరు చేయలేదు. వారేమో నిత్య శిక్షకు పోయినట్టుగా చూస్తూ ఉన్నాం, మీరేమో నిత్య జీవానికి పోయినట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని ప్రజలుగా 4వదిగా చూడండి, ఈ భూమి మీద జీవించుతూ ఉన్నంత కాలం ప్రభు కోసం బ్రతకాలి. అది క్రైస్తవం. చూడండి, చెట్టు కాయలు కాస్తా ఉంటుంది. ఎందుకు కాస్తుంది చెప్పండి, అడగడం. చెట్టు ఎందుకు కాస్తావు కాయలు అంటే ఏమంటుంది చెప్పండి, చెట్టు నా కోసం కదయ్యా, ఇతరుల కోసం అయ్యా అని చెప్పండి. అదే చెప్పండి. తర్వాత ఒక సామెత ఉంది లోకంలో, కాయలు కాసే చెట్టుకే రాళ్ళు వేస్తారంట. కాయలు కాయకపోతే రాళ్ళు ఎవరు వేయరు కదా, కాబట్టి ఎందుకు రాళ్ళు వేస్తున్నారు కదా, ఎందుకు నాకు కర్మ కాయకుండా ఉంటే సరిపోతుంది కదంటే కాయకపోతే నరికి పొయ్యిలో పెడతారు కదా చెప్పండి. కాయ కదా ధర్మం. ఇప్పుడు చూడండి, వేయనండి రాళ్ళు, నేనేం చేస్తా, కాయ వేస్తానండి. అందుకే చూడండి, ఒక మంచి చెట్టు బాగా కాయలు కాచింది, చూసిన వాడు ఏం చేస్తాడు తెలుసా, ఏం బాగున్నాయి పళ్ళు అని చెప్పి ఒక రాయి తీసుకొని కోడతాడనమాట. ఆ రాయి తీసుకొని కోటంలో పోయి కొమ్మకు తగులుతుంది, కొమ్మ అదురుతుంది. అదిరినప్పుడు కింద పడేది ఏం పండు తెలుసా, బాగా పండిన పండు. ఆ చెట్టును పండిన పండు ఎట్లుంటుందో తెలుసమ్మా, నాకు మామిడి తోటలు చప్పటి తోటలు ఉన్నాయి. ఆ తోటల్లో చేతితో పట్టుకుంటే అట్లా మెత్తకుండే మామిడికాయ కానీ సపోటకాయ కానీ తినేవాడు. అందుకే భూమి మీద సపోటాలు ఎక్కడ ఒక్కటి నోట్లో పెట్టుకో, ఎందుకు ఈ రుచి వేరు, ఆ రుచి అలవాటు పడ్డాం కాబట్టి అవి తినడానికి అసహించుకుంటాం. ఎందుకు? చిన్న పిండి కూడా మెత్తగా అయిపోతుంది, దాని రుచి టేస్ట్ వేరు. చెట్టును పండేటువంటి పండు అది వేరు. అర్థమవుతా ఉందా? ఆ శ్రేష్టమైన పండు ఇస్తే ఆ మనుషులు చూడండి ఎంత సంతోషపడతారమ్మా చెప్పండి. ఎంతో సంతోషపడుతూ ఆనందంగా తిట్టబోతాడనమాట. ఆ విధంగా ఇతరులను సంతోషపెట్టుకోగలిగిన దెబ్బలు, శ్రమలు ఇవన్నీ క్రైస్తవ జీవితాన్ని చూపిస్తూ ఉన్నాయి.
కాబట్టి ఆ విధముగా ప్రభువును మనం గణపరిచేటటువంటి వారిగా మనం ఉండాలి. అది ఉపచారం, అది ఆశీర్వాదం అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చూసారా? కాబట్టి శాపగ్రస్తమైన జీవితం కలిగి ఉండకూడదు. కాబట్టి మనకి దేవుడు ఏమైతే ఇచ్చాడో ఆ ఆస్తిలో నుండి గమనిస్తాం. దేవుని కార్యముల కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? చేసేవారిగా ఉండాలి. అది 4వదిగా చూస్తూ ఉన్నాం. 5వదిగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందని అంటే, ఈ మాట జ్ఞాపకం చేసుకుని ముగించుకుంటాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే ఒక మాట కనబడుతుంది. 3వ వచనం చూడండి. అప్పుడు మిక్కిలి విలువగల అచ్చా జటామాంసస్తులు ఒక చేరున్న ఎత్తు తీసుకొని యేసు పాదములకు పోసి తన తల వెనుకలతో ఆయన పాదములు దులిచెను. ఇల్లు అత్తర వాసనతో నిండేది. చూసారా? ఇక్కడ ఒక మాట మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే, మరి అంట మిక్కిలి విలువగల అచ్చా జటామాంసం అత్తరంట చేరున్నర తీసుకుందంట. అది ఏం చేసిందని మనకు ఒక జ్ఞాపకం చేయబడుతుంది అని మనం చూస్తాము అని అంటే, ఆ అత్తరు యేసు యొక్క పాదములకు పూసినట్టుగా చూస్తూ ఉంటాం. తల వెనుకలతో పాదములు చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇల్లంతా కూడా ఏ వాసనతో నిండిపోయింది చెప్పండి? అత్తర వాసనతో నిండిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. చూసారా? ఈ అత్తర వాసన రాకుండా అది పెట్టగలమా చెప్పండి అయ్యా? పెట్టలేము. అది గుమాలిస్తూ ఉంది. సువాసన, మంచి వాసన. ఆ మరి ఏం చేసినటువంటి ఆ కార్యం చూడండి. ఇల్లంతా ఏ వాసన అంటే చెప్పండి? సువాసన. అర్థమవుతూ ఉందా? సువాసన ఆంగ్లాన్నిస్తారా, ఆశించుకుంటారా? ఇష్టపడతారు. నాకు అనిపిస్తూ ఉంటుంది. లోకంలో చరిత్రలో గమనిస్తూ వస్తే దేవుళ్ళు అసలు నోటితోనే చెప్పకూడదు వాళ్ళ బ్రతుకులు. అలాంటి చరిత్రలు ఉన్నాయి. చనిపోయినారు, అంతే, సమాప్తం. ప్రభుని యేసుక్రీస్తుని గురించి చూస్తూ వస్తే ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులుడు జనక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు ఆయన. చూసారా? ఆ ప్రభువుని నమ్ముకోవడానికి చూడండి ఎంత సిగ్గు అర్థమవుతూ ఉంటూ ఉంది. కారణం ఏంటి అంటే, లోకానికి యేసు ప్రభు కనపడటం. ఒక బ్రాహ్మణుడు ప్రభుని కలిగినటువంటి వ్యక్తి తాను ఏమంటాడు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే, యేసు ప్రభువును అంట క్రైస్తవ్యము అనేటువంటి దెబ్బలో పూడ్చిపెట్టారంట. అర్థమవుతుందమ్మా? యేసు ప్రభుని ఎక్కడ పూడ్చిపెట్టారు చెప్పండి? క్రైస్తవ్యం అనే దెబ్బలో పూడ్చిపెట్టేశారంట. ఇప్పుడు లోకానికి ఏం కనబడుతుంది చెప్పండి? దెబ్బ కనబడుతుంది, కానీ యేసు ప్రభు కనబడటంలే. అందుకే మతం అని లోకం గగ్గొన పెడతా ఉంది. క్రైస్తవ్యం మతం కాదు. అర్థమవుతుందా? క్రైస్తవ్యం అనేటువంటి నిత్య జీవం కొరకు మార్గము అని కనబడుతుంది. అందుకే క్రైస్తవ్యం అనేది పుచ్చుకుంటే దిగితే వచ్చేటువంటిది కాదు. ఇది నడుచుకునేటువంటి మార్గంగా కనబడుతుంది. చూసారా? అది సువాసన. కాబట్టి ఆ విధముగా మరియా ప్రభుని యేసుక్రీస్తుని ఏం చేస్తూ ఉందని చూడండి. తన తల వెంట్రుకలతో పాదాలు ఏం చేస్తుందంట? తుడుస్తూ ఉంటుంది. తల వెంట్రుకలు బైబిల్ చెబుతుంది స్త్రీకి దేవుడు అంట ఘనంగా ఇచ్చాడంట. తల వెంట్రుకలు స్త్రీకి ఏంటంటే చెప్పండి? ఘనత. ఎంత ఎక్కువ వెంట్రుకలు ఉంటే అంత అతిశయిస్తుందంట స్త్రీ. అర్థమవుతుందమ్మా? ఆ ఎంట్రుకలు లేని వాళ్ళు ఏం చేస్తుందో తెలుసా? ఎగతాళి చేస్తారంట. కాబట్టి వెంట్రుకలు ఘనతనే చూపిస్తూ ఉన్నాయి. ఆ ఘనత అంతా ఆమె ఏం చేస్తుందంటే ప్రభువు పాదాలకు సమర్పిస్తున్నట్టుగా, ప్రభువును ఘనపరుస్తున్నట్టుగా చూస్తూ ఉంటుంది. చూసారా? అదనమాట. కాబట్టి దేవుని ప్రజలుగా భూమి మీద ఆయన మనం ఘనపరిచేవారంగా మనం ఉంటాం. అందుకే 92వ కీర్తనలో గమనిస్తూ వస్తే, యెహోవాను స్తుతించుట ఏంటంటే చెప్పండి? మంచిది. ఆ తర్వాత కీర్తించుట ఏంటంటే చెప్పండి? మంచిది. ఆ తర్వాత మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ప్రచురించుట ఏంటంటే చెప్పండి? మంచిది. చూసారా? కాబట్టి మరి ఆ మార్తలు లాజరు ఉన్న ఇల్లు ఆ సువాసన ప్రచురించేదిగా కనబడుతుంది. ప్రభువుని గణపరిచేవారుగా కనబడుతున్నారు. ఇదంతా కూడా ఏంటిదని అంటే మంచిది. ఈ మంచిది దేవుని ప్రజలకు కలిగి దేవుని మహిమ కొరకు మనం సిద్ధపరచబడే వారంగా ఉండాలని ఈ భాగాల్లో రచించబడుతున్నాం. అందుకు ప్రాముఖ్యమైన సంగతులు చూడండి. యేసు ఎవరు చెప్పండి? ఎవరు? రక్షకుడు. ఆయనే సృష్టికర్త. ఆయన మనం ఇంట చేర్చుకునే వరంగా ఉండాలి. అప్పుడే రక్షణ పొందిన వరంగా ఉంటాం. రెండోదిగా కనబడుతూ ఉంది, యేసు ప్రభు ఏంట కనబడుతున్నాడో మరణము, వ్యాధి నుంచి విడిపించబడుతుంది. ప్రభువు మనకు నేర్పించేవాడిగా వాటి ద్వారా ఉంటాడు. మూడోదిగా కనబడుతుంది, యేసు ప్రభు ఏంట కనబడుతున్నాడో ఆయనతో కూడా సహవాసం కనబడుతుంది. అది మేలు ఆశీర్వాదం. నాలుగోది కనబడుతుంది, యేసు ప్రభు ఏంట కనబడుతున్నాడు, ఆ ఇంట ఉపచారం కనబడుతుంది. ఉపచారం ప్రభు నామమును మనం చేసేవన్నీ కూడా ప్రభువు చెందుతున్నాయి. అది మన ఆశీర్వాదం కారణంగా కనబడుతుంది. ఐదోది కనబడుతుంది, ఆ ఇల్లు ఎలా కనబడుతుందమ్మా చెప్పండి? సువాసన, మంచి వాసన. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాము. శుద్ధి చేయబడతా ఉంది.
లూకా సువార్తలో మనం గమనిస్తూ వస్తే లూకా సువార్త మనం గమనిస్తూ వస్తే 24వ అధ్యాయంలో ఒక మాట చదవండి. 24వ అధ్యాయం 50వ వచనం చదవండి. ఆయన బేతనీ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. 51 వారిని ఆశీర్వదించుతూ ఉండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరమునకు ఆరోహణమాయను. ఈ మరియా మార్త లాజరు ఉన్న గ్రామం బేతనీ. ఇప్పుడు యేసుప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద ఉన్నాడు. ఆ చివరి దినం ఏం చేశాడనంటే యేసుప్రభు తన శిష్యులందరినీ బేతనీ వరకు తీసుకుపోయినాడంట. బేతనీ వరకు తీసుకుని పోయి వారిని ఆశీర్వదించినట్టుగా చూస్తూ ఉన్నాం. వారిని ఆశీర్వదించుతూ ఉండగా వారిలో నుండి ప్రత్యేకించబడి ఆయన ఏమైనాడు చెప్పండి, ఆరోహణ వెళ్ళిపోయినాడు. మళ్ళీ అతనికి రాబోతూ ఉంది. ఆయన రాకడ కొరకై ప్రభుని కలిగిన వారంగా సిద్ధపడ్డ ద్వారా గమనిస్తాం. నిత్య జీవంలో ప్రవేశిస్తాం, పాతాళంలో తప్పించుకుంటాం, భూమి మీద ఉన్న దినాల్లో గమనిస్తాం. ప్రభు మహిమ కొరకై జీవించే వరంగా ఉంటాం. అలాంటి ధన్యకరమైన జీవితాన్ని కలిగిన వరంగా ఉండాలని ఈ తలంపుల ద్వారా మనం హెచ్చరించబడుతూ ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన మా తండ్రి, జీవుల మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడవు, మహాగణుడవు, నిత్య జీవం కలిగిన దేవుడుగా మా జీవితాల్లో మీరు ఉంటూ ఉన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, సమయంలో మీరు ఆశీస్సులను మరుగుపరిచి అమూల్యమైన మాటలను వారి నుంచి 2 అధ్యాయంలో మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినారు నా తండ్రి. ఆ విధంగా నేను చెప్పిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దగ్గర తండ్రి, ఆయన ఉపచారం చేయులాగా ఉండాలని మీరు కొన్ని మాట బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, దాని ద్వారా మాకు సహవాసం నా తండ్రి, మీతో మాకు సహవాసం ఎంత గొప్ప ఆశీర్వాదకారంగా ఉంది నాయన. అందరి బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ రీతిగా నా తండ్రి, ఆ ఇల్లంతా అత్తర వాసన నా తండ్రి మా బ్రతుకులు, మా జీవితాల్లో అతి గొప్ప మంచి వాసన కలిగినటువంటి సాక్ష్యం కలిగిన వారుగా నాయన మహిమ కొరకు మమ్మల్ని సిద్ధపరచుకుని సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ విధంగా నిదాసులను బట్టి మీకు స్తోత్రంలో చెల్లిస్తూ ఉన్నాం. దేవాచన ప్రజలను బట్టి మీకు వందనాలు. అచ్చంపేటలో మీరు ఇచ్చిన శేషులను బట్టి మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం. దగ్గర తండ్రి, ఇంత దినాలలో నామని కనపరుచుకొని విస్తరింపచేసి అనేకులకి నాయన యెహోవాని స్తుతించడం మంచిది, యెహోవాని నామమును కీర్తించడం మంచిది, ఈ నామమును ప్రచురించడం మంచిది.